సార్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2-3 టాపిక్స్ మీద నడుస్తుంది. అది మద్యం కేసు కావచ్చు, డేటా సెంటర్ కేసు కావచ్చు. అదే టైంలో విజయవాడ ఎంపీది, తిరువురు ఎమ్మెల్యేది ఒక టాపిక్. ఈ 3 టాపిక్స్ మీద మనం ఈరోజు చర్చిద్దామండి. ముఖ్యంగా డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు, 2023లోనే నేనే శంకుస్థాపన చేశాను, నేను తెచ్చి అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కాదు వీళ్ళు చెప్పుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీని మీద మీరేమంటారు? అంటే నేను ఒక విషయం నేను చెప్పగలను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సిఏఏ సమ్మిట్స్ కంటిన్యూస్గా జరిగాయి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోను లేకపోతే చంద్రబాబు గారి ఆయనలోను. 14 నుంచి 19, 19 నుంచి 24 నాకు టోటల్ 33 లక్షల సిఏఏ ఒప్పందాలు ఉన్నాయి. సమ్మిట్లో సారాంశం అంటారు. ముఖ్యమంత్రులు మారచ్చు. ఆంధ్రప్రదేశ్కి 33 లక్షల కోట్ల ఒప్పందాలతో ఎవరికి అయినా టైం దొరికినప్పుడు వాళ్ళు పెట్టుకునే టెన్యూర్లు తీసుకుని ఒప్పందాలు చేసుకున్నారు. ఉదాహరణకి 2014 నుంచి 19 దగ్గర గ్రాసిమ్ ఒప్పందం జరిగింది. అది 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిలో పని మొదలై అది ఓపెనింగ్ కూడా జరిగింది. ఇందులో కాంట్రడిక్షన్స్ లేవు. సేమ్ ఇది కూడా అదాని డేటా సెంటర్ కూడా 14-19 మధ్యలో జరిగిన సిఏ ఒప్పందంలో ఇదొకటి. 2019లోనే ఆల్రెడీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన ఇవన్నీ పక్క తీద్దాం సార్. మనం సాధారణంగా ఇప్పుడు మనం సోషల్ మీడియా పరంగానే మాట్లాడదాం. లోకేష్ గారు అమర్నాథ్ గారు లోకేష్ గారిని ఏడిపించుకుంటుంది అంటే గుడ్డు మంత్రి ఇదే కదా. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే గుడ్డు భాషలోనే చెప్తాం. గుడ్డు పెట్టాలంటే కోడి కావాలి కదా ఫస్ట్. ఆ కోడితో ఒప్పందం చేసుకున్నాడు వాడు. ఆ కోడి ఏంటి? సింగపూర్ నుంచి డేటా కేబుల్ రూపంలో సముద్ర మార్గంలో రావడానికి ఒప్పందం చేసుకున్నాడు అంటే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి. మీరు అన్నట్టు అదాని డేటా సెంటర్తో ఒప్పందం జరిగింది, కాంట్రడిక్షన్. జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఒప్పందానికి దీనికి విభిన్నం ఏంటంటే డేటా అంటే కోడి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ గుడ్డు పెట్టడానికి. అండ్ మోర్ పవర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అనుభవం ఎవరికి లేదు. ఆయనకి ఎందుకంటే నెంబర్ ఆఫ్ పవర్ ప్లాంట్ వాళ్ళకే ఓన్గా ఉండేట్టుగా. అంటే మీరు బిజినెస్ చేస్తారనుకోండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, దీంట్లో మీకున్న అనుభవంలో ఈ రేడియస్లో మీరు బాగానే పనిచేస్తారు. అనుభవాన్ని మింగిల్ చేస్తారు. సో అనుభవంలో రాష్ట్ర ప్రయోజనాలు ఈ ఎంటర్ప్రెన్యూర్ వల్ల ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో బేసిక్ అవగాహనతో ముందుకెళ్ళాలి కదా. ప్రధానికి డేటా సెంటర్కి ఒక మెగావాట్కి చంద్రబాబు గారి అనుభవంతోనే మాట్లాడదాం. ఒక మెగావాట్కి ఈ ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 ఉద్యోగాలు కల్పిస్తబడుతుంది. అంటే ఈడ్చుకొడితే వాళ్ళు పెట్టిన మెగావాట్లు వాళ్ళు చెప్పింది 100-300 మెగావాట్లకి 200-300 ఉద్యోగాలకు మించి రావట్లేదు. సో ఇక్కడ ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ డేటా సెంటర్తో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి అండ్ మోర్ ఓవర్ లైక్ ఒక రహేజా మైండ్ స్పేస్ అని చూడండి, అలాంటి హబ్ ఒకటి క్రియేట్ చేయమన్నాడు. ఏది డేటా సెంటర్తో పాటు డేటా సెంటర్ వల్ల పెద్ద ఉద్యోగాలు కాబట్టి మిగతా కూడా డెవలప్ చేయాలి. వీటికి ఒక పార్క్ క్రియేట్ చేయడానికి ఐటీ స్పేస్ పార్క్కి వీటిలన్నిటితో ఒప్పందాలు జరిగాయి. దానికి ల్యాండ్ అలొకేషన్స్ జరిగాయి. ఇప్పుడు దానికి డేటా సెంటర్కి ఎక్విప్మెంట్కి అండ్ దీంట్లో స్కిల్ యూనివర్సిటీ పెట్టించాడు టు మేక్ దెమ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. రెండోది ఈ రేజా మైండ్ స్పేస్ లాగా అదాని డేటా సెంటర్తో పాటు అదాని మైండ్ స్పేస్ ఒకటి పెట్టాడు అనుకోండి, ఎంత అవుతుంది దాంట్లో స్పేస్? ఎంతో పెద్ద బిల్డింగ్లు కడితే ఇప్పుడు దానికి హైటెక్ సిటీ 6 ఎకరాల్లో కట్టారు. వేలాది మందికి ఉపాధి కదా. రైజా మైండ్ స్పేస్లో ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించబడుతుంది కదా. దట్ ఈస్ ద ప్రైమరీ మోటో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో వీటిలన్నిటితోనూ వాడిని ముడిపెట్టి లాక్కొచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మీరు అన్నట్టు 19లో శంకుస్థాపన జరగవచ్చు డేటా సెంటర్కి. ఇప్పుడు దానికి వైజాగ్ రేడియస్లోనే శంకుస్థాపనలు జరిగాయి కానీ అంతకుమించి ఇంకేం జరగలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అలొకేట్ చేసిందైనా సరే లేదా చంద్రబాబు గారు ఇచ్చింది కూడా వైజాగ్లోనే ఇచ్చారు అనుకుందాం. సో ఇక్కడ మీకు గత అనుభవం ఒకసారి ప్రజలకు తెలియజేద్దాం. ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని 53 రోజులు లోద్రా లా పూర్తిగా అవగాహన లేకుండా చేసిన వాదన వల్ల ఆయన జైల్లో కూర్చున్నాడు 2 రోజులు. దాంట్లో మనకు చెప్పింది ఏంటి? సిమెంట్స్ అని బిల్డప్లు ఇచ్చారు. కానీ జరిగిన దరిద్రం అంతా డిజిటెక్తో జరిగింది. ఇది కూడా రివర్సే. ఇప్పుడు అదానితో జరిగిన ఒప్పందాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండా గూగుల్ అన్నదాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకు? 20 సంవత్సరాల పాటు పవర్ సబ్సిడీ ఇచ్చేశారు. 14% గ్రిడ్ మీద పడే కెపాసిటీని వాడికి ఫ్రీగా ఇస్తున్నారు గూగుల్ వాడికి. ఇదే కనుక అదాని డేటా సెంటర్ అన్నారు అనుకోండి, అదాని పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, తెచ్చుకోమంటారు అక్కడి నుంచి. ఇది మనం ప్రజలకు చెప్పాలక్కర్లేదా? ఇందులో చంద్రబాబు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకెందుకు మీకెందుకు? 33 లక్షల ఒప్పందాలు జరిగాయి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పుకొని తీరాలి కదా.
అవునంటారా కాదంటారా చెప్పానండి. కరెక్ట్. అయితే ఇంకో విషయం సార్, ఇది 2023లో జగన్మోహన్ రెడ్డి గారు నేను శంకుస్థాపన చేశాను చెప్తున్నా, కరెక్ట్, అది 100% వాస్తవం. విశాఖపట్నానికి చెందిన అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉండి కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? అసలు చేసింది ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు చెప్పాలి సార్? ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఒక కంపెనీ వచ్చేటప్పుడు ఒక కంపెనీ వస్తుందని ఎందుకు చెప్పుకోవడం తప్ప సార్? ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేశారు, ఇమీడియట్గా ఇంకో ఛానల్కి వెళ్ళి ఇప్పుడే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేసిన ఏమైనా పబ్లిసిటీ ఇచ్చుకుంటారా? దట్స్ యువర్ జాబ్, యూ హ్యావ్ డన్ ఇట్. నేను ఇంకోటి ఇవాళ మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. ఓకే. సింగపూర్ నుంచి అదానీ డేటా సెంటర్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ భాస్కర్ గారికిను లక్ష్మి గారికి, వాళ్ళిద్దరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఫర్ ఐటీ అండ్ దిస్ థింగ్, ఏమైనా మెయిల్ వచ్చింది చూడమనండి. ఏమైనా మెయిల్ వచ్చింది, ప్లీజ్ అలొకేట్ ల్యాండ్ ఫర్ గూగుల్ డేటా సెంటర్ సో దాట్ వీ కెన్ స్టార్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ వర్క్. కేబుల్స్, అక్కడ నుంచి కేబుల్స్. ఇందులో నాకు గూగుల్ ఎక్కడ ఉన్నాడు? వాట్ ఈస్ ద ప్రైమరీ అండర్స్టాండింగ్ బిట్వీన్ రెస్పెక్ట్ టు సింగపూర్ అండ్ దిస్ థింగ్? ఇది మనం మోడల్ కదా. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే గూగుల్ ఏఐ టెక్నాలజీ ఇస్తుందని చెప్పానండి. ఇట్స్ రియల్లీ వైడ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. డేటా సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అదానీ పెడుతుందానికి గూగుల్ ఏఐ టెక్నాలజీతో ఇస్తుంది. హౌ ఇట్ సౌండ్స్. గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది. వాట్ ఈస్ దిస్? కాంట్రడిక్షనే కదా. అవును, కరెక్ట్. ఇది ప్రజలు నీడ్ టు బి క్లియర్ దట్ ఎయిర్.